హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో దిస్ వ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ హౌ డిడ్ ఐ స్పెండ్ మై వీకెండ్స్. ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ అనమాట. దట్ డే ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, యాక్చువల్గా ఫీవర్ అండ్ కోల్డ్ ఉండే. బట్ మార్నింగ్ లేచేసి ఐ వాజ్ క్రేవింగ్ ఫర్ సమ్ కాఫీ అనమాట. హాట్గా వెదర్ కూడా చాలా కోల్డ్ ఉంటుంది ఇక్కడ. సో కాఫీ చేసుకుందాము అని చెప్పి I prepared myself and some coffee, and I was enjoying that. All of a sudden వచ్చింది, బట్ ఇంకా తప్పదు కదా, లేవాలి అని చెప్పి లేచేసి ఐ వాజ్ హ్యావింగ్ కాఫీ అండ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ ఫర్ ద డే అనమాట. ఇది అయిపోయాక నేను జర్నలింగ్ చేస్తున్నాను అని చెప్పాను కదా, ప్లానర్ అది కూడా తీసుకున్నాను. సో అది రాసుకున్నాను అనమాట. ట్రై చేయాలనుకుంటే మీకు ట్రై చేయండి, బాగుంది ప్లానర్ అదంతా కూడా. ఇంకా అన్నది నేను కమెంట్ సెక్షన్లో ఇస్తాను. అండ్ ఇది అయిపోయాక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. దోశ బ్యాటర్ ఎప్పుడు రెడీగా ఉంటుంది, ఇట్లాంటి డేస్లో బాగా హెల్ప్ అవుతుంది కదా. సో దోశలు వేసేసుకొని ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ గాట్ ఫ్రెషన్ అప్ అనమాట. ఫ్రెషన్ అప్ అయిపోయాక కొద్దిసేపు అలా బయటకు వెళ్దాము, ఇంట్లోనే ఎందుకు అని చెప్పి జస్ట్ వెజిటబుల్స్ అవి తెచ్చుకోవడానికి, సమ్ గ్రాసరీస్ అలా బయటకి వెళ్ళామన్నమాట. సో మీలో ఎంతమందికి లేడీస్ ఫింగర్ ఒక్కొక్కటి ఇట్లా తెంచుకొని చెక్ చేసే అలవాటు ఉంది? నాకైతే బాగా అలవాటు ఇది. ప్రతి ఒక్కటి అలా చెక్ చేస్తాను, లేదంటే బాగోదు. సో అలా వెళ్ళి వెజిటేబుల్స్, సమ్ గ్రాసరీస్ అవన్నీ తెచ్చుకొని కర్రీస్ కూడా తెచ్చుకున్నాం అనమాట. కుక్ చేసేంత ఓపిక లేదు. సో సాంబార్ అండ్ చికెన్ ఫ్రై తెచ్చుకున్నాము అండ్ రైస్ పెట్టేశాను ఇంట్లో. అండ్ ఆల్సో ఆమ్లెట్ కూడా వేసానమాట. మా హస్బెండ్కి ఎగ్స్ అనేవి చాలా ఇష్టం అనమాట. సో అవి ఉంటే తినేస్తారు, అందుకని చెప్పి ఆమ్లెట్ ఇట్లా మిక్స్డ్ వెజ్ ఆమ్లెట్ వేసాను. దీని తర్వాత నేను మళ్ళీ సాటర్డే కంటిన్యూ చేశాను. సాటర్డే ఈవినింగ్ మా ఫ్రెండ్స్ ప్లేస్ విజిట్ చేద్దాము అని చెప్పి వెళ్ళాము. అండ్ అక్కడికి వెళ్ళాక డిన్నర్కి వెళ్దాము అని ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్లాన్ వేసుకొని, మాకు దగ్గరలోనే ఇక్కడ యునైటెడ్ తెలుగు కిచెన్ పెట్టారు. సో ఆ ప్లేస్కి వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాము. అక్కడ అంబియన్స్ అదంతా కూడా చాలా బాగుంది, ఫుడ్ టేస్ట్ కూడా బాగుంది, బట్ కొంచెం ప్రైజీ అండ్ క్వాంటిటీ కూడా కొంచెం తక్కువ. సో ఆ క్వాంటిటీకి ప్రైస్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. బట్ వన్స్ ఇన్ అ వైల్ ఇట్స్ ఓకే, వెళ్ళొచ్చు. అండ్ ఆ రోజు సాటర్డే కాబట్టి మేము ఓన్లీ వెజ్జే తిన్నాము, నాన్ వెజ్ ట్రై చేయలేదు. టేస్ట్ అయితే బాగుంది, వెజ్ కూడా నాన్ వెజ్ కూడా బాగుంది అనే రివ్యూస్ అవి చూసాము, ట్రై చేయొచ్చు. అండ్ ఐ డింట్ మచ్ బ్లాగ్ దర్, ఇంకా వాళ్ళతో ఉన్నాం కదా అనేసి. అండ్ ఆ తర్వాత డిన్నర్ చేసి కొంచెం టైం అది స్పెండ్ చేసేసి వీ కేమ్ బ్యాక్ టు అవర్ హోమ్. అండ్ దిస్ ఇస్ హౌ ఐ స్పెండ్ మై వీకెండ్. And for more such videos, please do subscribe to my channel. Bye.